మిత్ర బృందం ఒక అద్వితీయమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ మంచినీటి తొట్టులను మరి ఎవరైతే స్వచ్ఛందంగా జంతువుల మీద స్వచ్ఛందంగా వారికి అందించడం జరుగుతుంది. వాళ్ళు పబ్లిక్ ప్లేసుల్లో కానీ వీధుల్లో కానీ ఇళ్ల దగ్గర కానీ ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. ఈరోజు ఒకసారి కార్యక్రమం గోవిందా గోవిందా అయం ముహూర్త శుభ ముహూర్తస్తు శుభ ముహూర్తకాలే సూర్యాదీన నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల శుభ ఫలిత సిద్ధిరస్తు. కొంచెం వైడ్ ఉండండి ఫోటో రాదు అంతా ఇంకా వైడ్ ఉండండి, ఎవరు రారండి. మరి ఈ రోజు 250 నీటి తొట్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మన గౌరవ శాసనసభ్యులు పులపర్తి రామయ్య వాళ్ళు గోవులు ప్రేమించడమే కాదు, ఎక్కడ చిన్న దెబ్బ తగిలినా పెద్ద ఇబ్బంది వచ్చిన గోవులు సంరక్షిస్తున్నారు. ఈ ఎల్లకాడు పెట్టుకుని రోజు 2 బకెట్లు నీళ్లు పోసినట్టయితే కుక్కలు, పిల్లులు, అలాగే ఆవులు ఇవన్నీ కూడా వాటర్ తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి ఒకసారి చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మూగజీవులకు మంచినీరు అందించాలి, తాగునీరు అందించాలని ఆలోచన చేసి శంకర్ దాస్ గారు ప్రతి సంవత్సరం వివిధ సెంటర్లో 250 నీటి తొట్లు పెట్టి దాని ద్వారా మూగజీవులకి నీరు అందించే కార్యక్రమం చేస్తున్నారు. మనమందరం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, కానీ మూగజీవులకు సేవ చేయడం అనేది చాలా దైవిక కార్యక్రమము. ఆ కార్యక్రమం చేస్తున్న శంకర్ దాస్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. నమస్తే అండి. మన భీమవరం ప్రాంతంలో వేసవి కాలంలో ఏ మూగజీవి నీరు లేకుండా చనిపోకూడదని చెప్పి మా సంకల్పం. అందుకే ఏం చేస్తున్నామంటే ప్రతి సంవత్సరం ఈ నీటి తొట్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా ఓన్లీ యానిమల్ లవర్స్కి, ఎందుకంటే వాళ్ళైతే దీన్ని బాధ్యతగా చూసుకుంటారు. అందుకని దీని మీద ఏంటంటే మూగజీవాలకి నీరు అని ఎందుకు రాస్తామంటే ఇవి డస్ట్బిన్ల కింద వాడతారండి. అలా రోడ్డు మీద ఎక్కడైనా పెడితే డస్ట్బిన్ల కింద వాడతారని చెప్పి మూగజీవాలకి నీరు అని ప్రతి మనిషికి అర్థమయ్యేలాగా రాసాము. దయించి ప్రతి మూగజీవిని గౌరవిద్దాము. అలాగే ఈ నీటి తొట్టుల్ని వేసవి కాలంలో అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమాన్ని మన భీమవరంలో ఒక శంకర్ దాసు గారే చేయగలరు. ఎందుకంటే మూగజీవాల వాళ్ళ బాధ కానీ వాటి పడే బాధని అర్థం చేసుకుని నిజంగా చెప్పాలంటే చాలా రిస్క్ పడి ఆయన ఈ కార్యక్రమాలన్నింటిలోనూ కూడా పాల్గొంటున్నారు. ఏ జీవి బాధపడినా కూడా ఫస్ట్ ఆయన అక్కడ ఉంటారు. మనకు కూడా ఏదైనా యానిమల్కి దెబ్బ తగిలిందంటే ఫస్ట్ మనం చేసేది శంకర్ దాస్ గారికి. అలా ఏంటంటే మన భీమవరంలో మూగజీవుల్ని అనగానే మనకు గుర్తొచ్చేది శంకర్ దాస్ గారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఆయన ఎంతో వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం. ఈ వేసవిలో ప్రతి సంవత్సరం కూడా శంకర్ దాసు మిత్ర బృందం సంవత్సరానికి 365 రోజులు కూడా ఈ గోసేవ అనేది చేస్తున్నారు. ఎక్కడ ఏ ఆవుకు కానీ ఏదైనా చిన్న దెబ్బ తగిలితే వెంటనే వాళ్ళ బృందం అంతా కూడా ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఒక ఫోన్ కాల్తో వచ్చి అటు వైద్యం చేయించడమే కాకుండా వేసవిలో మరి మనకైతే మన దాహం వేస్తే మనం తాగే అటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి. పూర్వం కాలువలు, చెరువులు ఉండటం వల్ల అందరూ కూడా ఆ గోవులు ఇవన్నీ కూడా మంచినీళ్ళు తాగడానికి మంచి అవకాశాలు ఉండి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో కొన్నేళ్లుగా శంకర్ దాసు మిత్ర బృందం ప్రతి సంవత్సరం కూడా 200-250 నీటి తొట్టులు అనేది తయారు చేయించి చక్కగా వాటికి పెయింటింగ్ చేయించి ప్రతి వీధిలోనూ పబ్లిక్ ప్లేసుల్లోనూ పెట్టాలని చెప్పేసి స్వచ్ఛంద సంస్థలకి అలాగే జంతు ప్రేమిలకి అందిస్తున్నారు. ఈ సందర్భంగా నాచువారి సెంటర్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు పులపర్తి రామయ్య గారు ఈరోజు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. అందరూ కూడా తొట్టులు తీసుకున్న వాళ్ళందరూ కూడా చక్కగా ప్రతిరోజు దాన్ని శుభ్రం చేసి 2 బకెట్లు నీళ్లు పోసినట్టయితే మనకులాగా అవి కూడా చక్కగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి